2014లో నువ్వు లేవని చెప్పినా 2018లో నువ్వు లేవని చెప్పినా ఉన్నడా ఎమ్మెల్యేగా లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో 40,000 ఎకరాలకు ఇచ్చిండ్రు. 2014 నుంచి 23 వరకు 5,13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఈ 8,000 కోట్లు ఇచ్చిందని చెప్పి ఈయనే కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పింది కదా. మరి అలా మొత్తం దేవాదులకు సృష్టికర్త నేను నువ్వా? నోరుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? రికార్డు ఉన్నాయా? ప్రజలందరూ కూడా నువ్వు ఎమ్మెల్యేగా లేవు, నీ ప్రభుత్వం లేదు, 10 ఏళ్ళు సపరేట్గా అన్నావు. ఆ తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారు పుణ్యమా అని ఎమ్మెల్సీ అయిపోయి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ తర్వాత ఏదో మొత్తం కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఈ యొక్క స్టేషన్ గన్పూర్ లో ఒక్క ఎకరాకు గాని ఒక్క చెరువుకు గాని ఒక్క కాలువకు గాని నీళ్లు తెచ్చిన మొహం ఇదని చెప్పి నేను అడుగుతున్నా. క్లియర్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఊర్లలో ఎవరైనా అడితే చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రిజర్వాయర్ గట్లే ఒక్క నీళ్ళ చుక్క రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 40,000 ఎకరాలకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు మిగతా 5,13,000 వచ్చింది. ఇక్కడికి దగ్గరికి పోయి ఆడికి పోయి మొత్తం కూడా నేను ఇనాగ్రేషన్ చేస్తాను పోయింది. ఆ మోటార్లు స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఈయన వచ్చిందని చెప్పేసి వెంటనే మొత్తం అసలు స్టార్టే కాలే. సమ్మక్క సాగర్ దగ్గర సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టించింది కేసీఆర్ గారు పాయింట్ దగ్గర, ఎక్కడైతే నీళ్లు ఎక్కువ తీసుకోవాలని. అక్కడి నుంచి వెళ్ళి రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేటకు 46 కిలోమీటర్ల టన్నెల్ దోవిచ్చింది కేసీఆర్ గారు. ఆ దేవన్నపేట నుంచి వెళ్ళి 7 కిలోమీటర్లు ధర్మసాలకి పైప్ లైన్ వేపించింది కేసీఆర్ గారు. దానికోసం అని చెప్పేసి అలా మోటార్లు పెట్టించింది కేసీఆర్ గారు. ఫేజ్ 1 లో 350 క్యూసెక్ల నీళ్ళ కోసం ఫేజ్ 1 తయారు చేసుకున్నాం. ఫేజ్ 2 లో 550 క్యూసెక్ల కోసం తయారు చేసుకున్నారు. ఈ 350 550 సరిపోవు బాబు, పెట్టుకుంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలని చెప్పేసి 350 550 కలిస్తే 900. 900కు డబల్ 1800 క్యూసెక్లతో ఇవాళ దేవన్నపేటలో 3 పంపులు, ఒక్కోటి 600 క్యూసెక్లతో 3 పంపులు 1800 క్యూసెక్లతో ఇవాళ పోయించినట్టు చేసింది కేసీఆర్ గారు. ఆ చేయించిన దానికి ఆస్ట్రియా నుంచి పంపులు వస్తే 2 మంత్రులను తీసుకొని నువ్వు పోతే ఆనైతే బరకతున్న వాళ్ళు పోవాలి కానీ తాశీలోళ్ళు పోతే అదే కదా, అంతే కదా. మళ్ళీ రెండోసారి వచ్చింది ఖచ్చితంగా మంత్రులందరూ వచ్చి అక్కడే కూర్చొని ఎట్లయినా ఆన్ చేయాలని, అవి ఎట్లయినా మొయ్యనని మొరాయించి కూర్చున్నాయి. మళ్ళా రెండోసారి మళ్ళీ అసెంబ్లీ వస్తుంటే మళ్ళా వచ్చిండ్రు, మళ్ళా 3 ఆన్ చేస్తుంటే 3 ఆన్ చేస్తే 3 కాదు 1 ఆన్ చేయని రూపాయి అని చెప్పేసి అంటే మళ్ళా 2 గంటలు అయిన తర్వాత ఎట్లా అంతకుముందు పని చేసినాయి. ధర్మశాలలో నీళ్లు పోస్తే అన్నం మొత్తం నీళ్లు పోయి స్నానం చేసి వచ్చింది అక్కడికి. మళ్ళీ ఈయన పోగానే మళ్ళీ బంద్ అయినాయి. బంద్ అయితే చెప్పింది కొద్దిగా పక్కన పెట్టింది బాబు, కొద్దిగా చేసి అని చెప్పి వచ్చిన మంత్రులు వాళ్ళని అడిగితే ఈయన కొద్దిగా పక్కకు పోతే మళ్ళీ ఆన్ అయితే సార్ అని చెప్పేసి అంటే మెల్లకేదో మాట్లాడుతున్నాడు పక్క తీసుకోపోయినారు. అప్పుడు 1 ఆన్ అయింది. అంటే అటువంటి అదృష్టవంతుడు. నీళ్లు ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయంటే కూడా ఆ మెకానిక్ పంపులు కూడా చివరికి సిద్ధపడతలేవు, మనుషులు కాదు. 2004 నుంచి నిన్నెవరు కూడా ఇక్కడున్న ప్రజలు మర్చిపోయినరు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఓడిస్తున్నారు. మళ్ళా గులాబీ జెండా వేసుకుంటేనే నిన్ను 2014లో ఎంపీగా గెలిపించిండ్రు. నీకు నామినేటర్లో మొత్తం కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు 2023లో మళ్ళీ గులాబీ జెండా ఉంటుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిపించినాం.